స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవుడా మీకెన్నో వందనాలు. ఈరోజు ఈ మీట్ ద్వారా మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యాన్ని నాకు కలిగించిన దేవుడా మీకెన్నో వందనాలు. అలానే ఈ మీట్‌లో నాకు మెసేజ్ చెప్పే అవకాశాన్ని కలిగించిన దేవుడా మీకెన్నో వందనాలు. నేను చెప్తున్నంత అంతసేపు ఎటువంటి అడ్డంకి రాకుండా చెప్పే విధంగా మీ కృప మా మీద ఉంచమని, మీటంతా సజావుగా జరిగే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్న మెసేజ్ టైటిల్ 'విన్ ద బ్యాటిల్ ఇన్ యువర్ మైండ్. ద మైండ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్'. నేను ఈ ఈ మెసేజ్‌ని ఎందుకు చెప్పాలనుకుంటున్నానో కూడా చెప్తాను. ఎందుకంటే ఈ తరంలో నేడు అంటే మనం యూత్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటకు రాకుండా లోపలే చాలా బాధపడుతున్నాం. అంటే భయం, డిప్రెషన్, ఒకరితో కంపారిజన్, అలానే లోన్‌లీనెస్‌తో ఇవన్నీ మొదటగా మన మనస్సులోనే మొదలవుతాయని మనకర్థం కావాలి. ఆ ఆలోచనలే ఒక డెసిషన్స్‌గా మారతాయి. ఆ డెసిషన్సే మన లైఫ్ స్టైల్‌ని మారుస్తాయని మనకర్థం కావాలి. ఈ ప్రపంచంలో మనసుని చాలా విధంగా వేరే ఆక్రమిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా గానీ, ఒకళ్ళు మన గురించి చెప్పే నెగెటివ్ న్యూస్ గురించి గానీ, కంపారిజన్ వాళ్ళ గురించి వీళ్ళతో పాటు ఇంట్లో కంపారిజన్ చేయడం వల్ల గానీ. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మనస్సుని గెలిచిన వాడే జీవితాన్ని గెలుస్తాడు అని చెప్తున్నాడు. అందుకే ఈ అంశం గురించి నేను ఈరోజు చెప్దామని అనుకుంటున్నా. ఫస్ట్‌గా మనం మెయిన్ వర్స్ చూస్తే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూసామంటే, అక్కడ మనకి దేవుడు ఈ విధంగా చెప్తాడు. మన యోచనలన్నిటినీ క్రీస్తుకు లోబడినవిగా చేయుటకై దేవుని జ్ఞాన విరోధకమైన ప్రతి పరిజ్ఞానాన్ని కూలదోసి ప్రతి అధికంబును నేలరేగించుచున్నాము. అంటే దీని అర్థం ఏంటంటే, మనలో వచ్చే ప్రతి ఆలోచనను క్రీస్తు కిందకి తీసుకురావాలి. అంటే మన మనస్సు ఆలోచించేది దేవుని ఆలోచనలతో కలవాలి. ముందు మనం కొన్ని గట్టి స్ట్రాంగ్ హోల్డ్స్‌ని పెట్టుకొని పాత ఆలోచనలనేది మనం కూలదోసేయాలి. ఏదైతే చెడు ఆలోచనలు మనల్ని బాధాకరంలో తీసుకెళ్ళే ఆలోచనలుంటాయో వాటిని తోసివేసి, క్రీస్తు ఆలోచనలతో ఏవైతే కలుస్తాయో వాటిని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మనస్సుని అదుపులో పెట్టుకోవడం, దాన్ని గెలుచుకోవడం అనేది చాలా అంటే చాలా పెద్ద ఫైట్ అనే చెప్పాలి. అది రోజు మనకి జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీది మానేసి, క్రీస్తు కిందకి మన ఆలోచనని తీసుకురావాలి అని మనకి ఈ వాక్యం అనేది చెప్తుంది. ఇటు ఈ కాలంలో ఉన్న యువతకి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ప్రతి ఒక్కరు వేరు దారిలో పడుచున్నారు. ప్రతి ఒక్కరు దేవునిలో నిలవట్లేదు. దేవునికి తగినట్టుగా ఉండట్లేదు. అందులో నేను ఒకదాన్ని. కానీ మన ఆలోచనలని మన దృష్టిలో పెట్టుకొని మనకు దాని మీద ఒక గట్టి అదుపు ఉండేలాగా మనం చూసుకోవాలని మనకి దేవుడు చెప్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ మనస్సు పునరుత్పత్తి వల్ల రూపాంతరం పొందుడి అనుంది. అంటే మనం ప్రతి రోజు పక్క వాళ్ళని చూసి, చుట్టుపక్కలని చూసి మన స్ట్రాంగ్ హోల్డ్స్‌ని మనం ఉంచుకోకుండా, మనం ఎప్పుడైతే వాళ్ళలా మారతామో, అది మన లైఫ్స్‌నే మారుస్తది అని చెప్తున్నాడు. ఈ లోకానికి అనుగుణంగా మనం మారకుండా, మారిపోవద్దు అని ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు. అది మనసు మారితే మన జీవితం మారిపోతుందని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనస్సు జస్ట్ మారడం అంటే మానసికంగా మారడం కాదు. ఆత్మీయంగా గూడా మనకొక కొత్త పునరుత్పత్తి అనేది మనకి కావాలి. అంటే మన ఒక షెడ్యూల్స్ గానీ, మన అభిప్రాయాలు, మన బాధలు, ఆశలు అన్నీ మనకు మనసులోనే ఉంటాయి. వాటిని దేవుని దృష్టిలో మారిస్తే, మనం అనుకున్న దృష్టిలో కాకుండా దేవుని దృష్టిలో మనం ఆలోచించగలిగితే, మన జీవితం మొత్తం మారిపోతుంది అని ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు చెప్తున్నాడు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే చేంజ్డ్ మైండ్
డిఫైన్స్ చేంజ్డ్ లైఫ్. అంటే ఎప్పుడైతే మన మనసు, మన మైండ్ మారతదో, మన లైఫ్ కూడా మారతది. అది దేవుడి దృష్టిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ దేవుడు మనకి ఆదేశం ఇస్తున్నాడు. అలానే ఈ విషయంలో మనం ఇంకొక వాక్యం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 8 వచనం చూడగలిగితే అందులో దేవుడు ఇలా చెప్తాడనమాట. నిజమైనవి, గౌరవమైనవి, నీతియుక్తమైనవి, శుద్ధమైనవి యోచించుడి అని చెప్తాడు. అంటే ఈ వాక్యం ఎలా ఉందంటే మన ఆలోచనలకి ఒక ఫిల్టర్ పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్న ఒక థాట్ అనేది నిజమా? ఇది ప్రేమించదగినదేనా? ఇది శుద్ధమైనదేనా? అని ఒక ఆలోచన మనకి ఈ వాక్యం ద్వారా మనకి కలుగుతుంది. ఇది మనలాంటి యువతీ యువకులకి మరి ముఖ్యంగా అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడి నుండి పాడైన ఆలోచనలు పొందుతామంటే చాలా ఈ మధ్యలో సోషల్ మీడియా కానీ, వేరే వేరే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. దాని నుండి మనము నిజమైనవి, గౌరవమైనవి, నీతియుక్తమైనవి, శుద్ధమైనవి మాత్రమే యోచించుడి అని చెప్పి దేవుడు మనకి చెప్తున్నాడు. మీరు వాక్యంలో తలంపుల్ని బలపరచండి అని కూడా చెప్తున్నాడు. మీ మైండ్ ఎంత శుభ్రమైతే మీ డెసిషన్స్ అంత దీనింపబడతాయని కూడా చెప్తున్నాడు. అలానే దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే మనం చేసే ఆలోచనలు ఎంత దరిద్రమైనవో మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఈ ఫిల్టర్ అనేది మనకు పెట్టుకుంటే అది దేవుడి ఆలోచనలకి, మన ఆలోచనలు దేవుడి దృష్టిలో మన ఆలోచనలు ఉన్నాయా లేదా అని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకో వాక్యం చూడగలిగితే మనం రోమా 8 అధ్యాయం 6 వచనం చూస్తే అక్కడ శరీర సంబంధమైన ఆలోచన మరణము, ఆత్మ సంబంధమైనది జీవము అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ 2 రకాల ఆలోచనలు గురించి చెప్తున్నాడు. ఒకటి శరీర సంబంధమైనది. అంటే గ్రీడీ, ఈగో, లస్ట్ ఇవన్నీ మనస్సులో ప్రవేశిస్తే మనకది నాశనానికే దారి తీస్తుందని చెప్తున్నాడు. అది మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఆత్మ సంబంధమైనది. అంటే ఇదేంటి? మనకి ఒక పీస్, హోప్, దేవుని యందు హోలీనెస్, ప్రేమ ఇవి మనస్సులో ఉంటే జీవితం చాలా బావుంటదని గూడా ఆ దేవుడు మనకి చెప్తున్నాడు. మనకి మనం యూత్‌గా ఏ దారిలో ఎళ్తున్నామనేది ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఏ ఆలోచనలు ఎంచుకుంటున్నారని మనం ఒక్ ఒక ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే మనకే అర్థమవుతది. అది నిర్ణయిస్తుంది. ఆ ఆలోచనే మనల్ని నిర్ణయిస్తుంది. మనం మరణం వైపు వెళ్తున్నామా? లేదా జీవితం వైపు వెళ్తున్నామా? అనేది మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ప్రతి వాక్యం అనేది గూడా మన మనస్సుని మనం ఎంత దేవుని వైపు మళ్లిస్తున్నాం, దేవుని ద్వారా మన ఆలోచనలు ఎంత స్ట్రాంగ్ హోల్డ్‌తో ఉంటున్నాం, మన ఆలోచనలు బట్టి మన దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడు అన్న రీతిలోనే ఈ వర్సెస్ అన్నీ మనకి చెప్తున్నాయి. మన మనస్సుని, మన మైండ్‌ని మన అదుపులో పెట్టుకునే శక్తి మనకి దేవుడి ద్వారానే వస్తుంది. అది ఆ దేవుడి వాక్యం ద్వారానే మనకి కలుగుతుందని కూడా ఆ దేవుడు మనకి చెప్తున్నాడు. అలానే ఇంకొక వాక్యం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే అక్కడ దేవుడు ఈ విధంగా చెప్తాడు. ఆత్మ అయిన దేవుని వాక్యమును అనగా ఆత్మ ఖడ్గమును తీసుకొనుడి అని చెప్తాడు. దీన్ దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే మనస్సులో దూసుకొచ్చే మనకి చాలా తప్పుడు ఆలోచనలు. అంటే నువ్వు ఏం చేయలేవు. నువ్వసలా జీరో. నువ్వు ఫెయిల్ అవుతావు. దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఇవన్నీ మనకి స్పిరిచ్యువల్‌గా కొన్ని కొన్ని సార్లు మనకి మనమే తప్పుగా ఆలోచించుకుంటూ ఉంటాం. మనల్ని మనమే డీగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. అందరిలోనూ మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం. మనము వీటిని వాక్యం ద్వారా తుడిచేయాలని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది.
మనం వాక్యంనే మనకొక ఆయుధంలా పెట్టుకొని, ఈ ఆలోచనలన్నీ మనం దూరం పెట్టే విధంగా ఆ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడని గూడా తెలుస్తుంది. ఎందుకంటే యేసు సాతానుని ఎదుర్కొన్నప్పుడు ఏమన్నాడంటే, ఏమన్నాడో చూడు, లిఖించబడినది అని వాక్యంతో సమాధానం ఇచ్చాడు. అంటే సాతానుతో కూడా దేవుడు మనకు ఒక సమాధానం అనేది ఇచ్చాడు. అలాగే మనం కూడా మన మనస్సులో నేను ఓడిపోతున్నాను, నేనేం చేయలేను అన్న భావన కలిగినప్పుడల్లా మనం వాక్యం చెప్పి, మన వాక్యం ద్వారా దేవుడి మాటల్ని గూడా మనం ఒక పెద్దగా చెప్పి, నేను చేయగలను అన్న ఆలోచనతో, ఆ ఆలోచనలన్నీ తుడిచివేసే విధంగా మనకా దేవుడు వాక్యం ద్వారానే మనకు చెప్తున్నాడు అన్న ఆలోచన మనకి కలగాలి. ఏ విధమైన బాధొచ్చినా, ఏ విధమైన ఆలోచనొచ్చినా సరే, మనం వాక్యం చదివితే, ఆ వాక్యంలో మనకి ఏదో ఒక సమాధానం ఆ దేవుడు మనకి కలిగిస్తాడు. దాన్ని బట్టి మన ఆలోచన మారుతది అని చెప్పి, ఆ దేవుడు మనకి చెప్తున్నాడు. అలాగే ఇంకొక వర్స్ చూడగలిగితే, రెండవ తిమోతికి రాసిన పత్రిక, ఒకటో అధ్యాయం ఏడో వచనం చూడగలిగితే, అక్కడ దేవుడు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. దేవుడు మనకు భయభీతులకు ఆత్మను గాదు, శక్తి, ప్రేమ, పరిశుద్ధమైన మనస్సు గల ఆత్మను ఇచ్చాడు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఇది మన యువతికొక సమాధానం కలిగించే వాక్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి. ఎందుకంటే దేవుడు నీలో శక్తిని పెట్టాడు అన్న ధైర్యం అనేది మనకి ఈ వాక్యం ద్వారా వస్తుంది. ఎందుకంటే నీవు ప్రేమించగలవు. ఎందుకంటే దేవుడు నీలో ప్రేమను పెట్టాడు అని మనకు మనమే ధైర్యం చెప్పుకునే విధంగా ఉంటుంది. నీవు స్వచ్ఛంగా ఆలోచించగలవు. ఎందుకంటే పరిశుద్ధ మనస్సు నీకు దేవుడు కల్పించాడు. అదే ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది మనకు. భయభీతులకు ఆత్మ కాదు, శక్తి, ప్రేమ, పరిశుద్ధమైన మనస్సు మనకు మన దేవుడు కలిగించాడు. ఈ వాక్యం ద్వారా మనకి మనస్సులో ధైర్యం కలుగుతుంది. మనల్ని ధైర్యవంతులుగా నిలబెడుతుంది. దీన్ని బట్టి మనమేం అర్థమవుతుందంటే, మన మనస్సనేది మనం ఆ దేవుడు మనకు అన్ని విధాలా మనకు చెప్పాడు కానీ, మనమే దాన్ని చెడు చేసుకొని, చెడు ఆలోచనలు పట్టి, ఆ దేవుడిని పక్కన పెట్టి వేరు వేరు ఆలోచనల్లో వెళ్తుండగా, మన జీవితమే మనకు తెలియకుండానే నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకొని, మన అనేది దేవుడికి తగినట్టు జీవిస్తామో, అప్పుడు తెలియకుండానే మన జీవితం అనేది మనకనుకున్న పనులన్నీ మనకు జరుగుతాయి. ఆ వాక్యం ద్వారానే మనకు సమాధానం కలుగుతుంది అని ఆ దేవుడు మనకి చెప్తున్నాడు. అలాగే ఈ మనస్సు గురించి ఇంకొకటి చూస్తే, యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం 8దో వచనం చూడగలిగితే, అక్కడ ఈ విధంగా చెప్తారు. ఒక మనస్సు కలవాడు తన ప్రతి మార్గమందు స్థిరత లేకుండా ఉండును. స్థిరత్వం అంటే ఒక దగ్గర సరిగ్గా ఉండలేకుండా ఉన్నవాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, మన డెసిషన్స్ గానీ, లేకపోతే మన నమ్మకం గానీ, మన ప్రార్థన గానీ అన్నీ ఒక డబల్ మైండెడ్ ఇదిలో ఉంటే అంటే ఒక రకంగా 2 ఒక రకంగా లేకపోకుండా ఉంటే, అది స్థిరత్వం లేకుండా ఉండడం అని అర్థం అన్నమాట. ఒకరోజు దేవునికి దగ్గరగా ఉండి, ప్రార్థనలు చేసి, వాక్యం చదివి మంచిగా ఉండి, ఇంకో రోజు చదవకుండా ఫోన్‌లు చూసి, ఇన్‌స్టాగ్రాములు చూసి, రీల్స్‌లో మునిగిపోవడం. ఒకరోజేమో ఆత్మీయంగా జీవించాలనుకోవడం, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని యందు ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసి, మరొక రోజు పాపానికి మనం బానిసలైపోతున్నాం. ఆ విధంగా ఉంటే మనకి స్థిరత్వం అనేది లేదు అని అర్థం. ఇలాంటి ఒక మనస్సు ఉన్నవాడు గెలవలేడని కూడా దేవుడు చెప్తున్నాడు. మనం మరి ముఖ్యంగా మన యువతీ యువకులం ఈ విషయంలో స్థిరంగా ఉండాలి. మన మనస్సు మన దృష్టిలో ఉండాలి. మన అదుపులో మన మనస్సు ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా లైఫ్‌లో గెలుస్తాము.
అని చెప్పి ఆ దేవుడు మనకి ఆదేశం ఇస్తున్నాడు. ఈ సందేశం ద్వారా మనకి చెప్తున్నాడు. అలానే ఈ విధంగా నేనేం చెప్తానంటే, మన ఏదైతే మనసుతో యుద్ధం చేస్తామో, ఏదైతే యుద్ధాలు చేస్తామో, అది బయటైతే కాదు, మన మనసులోనే చేస్తామని చెప్పి నాకు ఈ వాక్యాల ద్వారా మనకి అర్థమైతే, మన మార్గాలు, మన ఆలోచనలు గూడా మారతాయి అని చెప్పి ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. అన్ అలానే మనకి ఇంకో విషయం ఏం అర్థం కావాలంటే, దేవుడి వాక్యమే మనకొక ఖడ్గం. దాని ద్వారానే మన మనసులో ఉన్న యుద్ధాలన్నీ మనం జయించాలి అని గూడా మనకు ఈ మెసేజ్ ద్వారా, ఈ వాక్యాల ద్వారా అర్థమవుతుంది. ఇంకోటి చెప్పాలంటే, మన ఆలోచనలు, మనం చేసే ఆలోచనలు క్రీస్తుకు లోబడి ఉండేలా ఉండాలి అని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే, మన ఆలోచనలు ఎప్పుడైతే క్రీస్తుకి లోబడకుండా ఉంటాయో, అప్పుడే మన నాశనం మొదలవుతుందని కూడా మనకు ఆ దేవుడు ఈ వాక్యాల ద్వారా మనకి చెప్తున్నాడు. శరీరమైన సంబంధాలు, శరీరమైనవి మనకి నాశనాలే తెస్తాయి. ఆత్మైనవి మనకి జీవితాన్ని ఇస్తాయని గూడా ఈ వాక్యాల ద్వారా చెప్తున్నాడు. మనం ఈ యవ్వన కాలంలో స్థిరంగా ఉండాలని కూడా మనకి ఆ దేవుడు చెప్తున్నాడు. మన మనసుని అదుపులో పెట్టుకొని రోజు ప్రార్థన చేసుకునే విధంగా, రోజు ధ్యానించుకునే విధంగా, ఏ సమస్య ఏదొచ్చినా సరే మనుషుల యందు ఏడవకూడదులే గానీ, దేవుడి యందు ఏడ్చి, దేవుడిని అడిగి, ఈ విధంగా నాకు నీ చిత్తమైతే నాకు మంచి చేయమని, ఆ దేవుడిని అడిగే విధంగా గూడా మనం ఆహ్, ఉండాలి. ఈ విధంగా దేవుడు మనకి చెప్తున్నాడు. చివరగా ఏం చెప్తాడంటే, చివరగా ఏం చెప్తానంటే, ఎప్పుడైతే మన మనసు మన అదుపులో ఉంటదో, అప్పుడే మనకి ఓటమి, గెలుపు మధ్య డిఫరెన్స్ తెలిసి మనం గెలుపు వైపు వెళతామని కూడా మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు కరెక్ట్‌గా ఉంటాయో, మన నిర్ణయాలు గూడా కరెక్ట్‌గా ఉంటాయి. ఆ నిర్ణయాల వల్లే మన జీవితం కూడా బాగుపడుతుంది అని గూడా మనకి తెలుస్తుంది. మనము మనకి శత్రువు ఎలా చేస్తాడంటే మనల్ని శాపము దానిలో నిలుపుతాడు. అంటే ఎప్పుడైతే చదువుదామని లెగుస్తామో నిద్రపో, నిద్రపో అని చెప్తాడు. ఎప్పుడైతే బైబిల్ దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, దేవుణ్ణి ధ్యానించుకోవాలి అని అనుకుంటామో అప్పుడే వేరే డిస్ట్రాక్షన్స్, వేరే ఇది అవన్నీ మనకి ఆ శాతాని ద్వారానే మనకి కలుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఆ దేవుడి వాక్యం ద్వారా, ఆ దేవుడి తలంపుల ద్వారా తోసివేసి, మన నిర్ణయాలు, మన థాట్స్ అన్నీ దేవుడికి అనుగుణంగా మనం మార్చుకునే విధంగా మన మనసుని మనమే తీర్చిదిద్దుకోవాలని కూడా మనకి తెలుస్తుంది. దేవుడు మనల్ని ఏదైతే సాతాను పాపపు తలంపులతో నిలుపుతాడు. కానీ దేవుడు మనల్ని ప్రేమ, శాంతి, పరిశుద్ధతతో నింపుతాడు. దేవుని వాక్యమే మనకి ఒక ఆయుధంగా ఉండాలని చెప్పి మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఒక విషయంలో గాని, ఏ దానిలో అయినా విజయం సాధించాలి అంటే మన మనస్సు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు శుభ్రంగా ఉంటదో, మన శరీరం శుభ్రంగా ఉంటది. అప్పుడు మనం యాక్టివ్‌గా ఉండి, మన పనులన్నీ మనం చేసుకోగలమని గూడా మనకి అర్థమవుతుంది. ఈరోజు ఈ నేటి యువత ఒకరోజు ప్రార్థన చేసి, ఒక్కో రోజు పాపంలో పడిపో ఏ ఈ ఇటువంటి యువతీ యువకుల కాలంలో ఈ మనస్సుని మార్చుకొని దేవుని యందు ఉండే ఇది తప్పకుండా అవసరం. ఈ డ్యూయల్ షేడ్స్ అనేవి, డ్యూయల్ లైఫ్ స్టైల్ అనేవి మన మనసులో స్థిరత లేకుండా ఉంచుతాయి. స్థిరత్వం లేకుండా ఉంటే ఏది జరగదు. అనుకున్నది ఏది జరగదు. నువ్వెంత కష్టపడినా సరే అది ఒక రోజుకే పరిమితమైతే అది ఎటువంటి మంచి ఇది మనకి కలుగజేయదు అని కూడా మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి సందేశం ఇస్తున్నాడు. ఒక మనస్సు ఉన్నవాడు
ఎప్పుడు అన్‌స్టేబుల్‌గానే ఉంటాడు అని చెప్పి ఒక వాక్యంలో చెప్పినట్టు ఉంది కదా! కానీ క్రీస్తులో స్థిరంగా ఉంటే జీవితంలో ప్రతి అడ్డంకం ఎటువంటి పెద్ద అడ్డంకమైనా మనకి ఆ దేవుడే మనల్ని కాపాడి మనం అనుకున్నది జరిగే విధంగా చేస్తాడు అని కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడైతే యువతి యువకులనే గాదు ఎవరైనా సరే మంచి లైఫ్ స్టైల్ మనస్సుని అదుపులో పెట్టుకొని, మంచి లైఫ్ స్టైల్, మంచి నిర్ణయాలు, మంచి థాట్స్ ఆ దేవుడికి అనుగుణంగా ఉండి, ఆ దేవుడి వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళకంతా మంచే జరుగుతది అని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ విధంగా నా మెసేజ్‌ని ముగిస్తున్నాను. చివరిగా ముగింపు ప్రార్థన చేద్దాం. స్తుతి, 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 స్తోత్రం తండ్రి. ఈరోజు నా మెసేజ్ చెప్పిన టైంలో ఎటువంటి ఇది లేకుండా చేసిన దేవుడా మీకెన్నో వందనాలు. ఈ వాక్యం ద్వారా మీ మా మనస్సు ఎంత పవిత్రమైనదో, మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలియజేసిన తండ్రి మీకెన్నో వందనాలు. పాపం వలలో మేము పడకుండా మీ వాక్యం ద్వారానే మేము గెలిచే బలాన్ని మాకు కలిగించమని కూడా మేము కోరుకుంటున్నాం తండ్రి. మా మనస్సులో గాని, మా మైండ్‌లో గాని క్రీస్తు ఆలోచనలే ఉండాలి. భయానికి బదులు మేము నమ్మకంగా, ధైర్యంగా ఉండాలి. అనే భావన మాకు ఈ వాక్యం ద్వారా, ఈ మెసేజ్ ద్వారా మాకు కలిగించిన దేవుడా మీకెన్నో వందనాలు. మరి ముఖ్యంగా మా యూత్ మీట్‌లో ఉన్న అందరూ మీ యువతి యువకులకి నీవే రక్షణ కల్పించి, వారిని నీ ఆలోచనతో నింపమని గూడా కోరుకుంటున్నాను దేవా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ.